యేసుప్రభు రక్తంతో నువ్వు కొనబడ్డావు కాబట్టి నీవు నీ సొత్తు కాదు. సో అన్నప్పుడు నువ్వే నీ సొత్తు కాదు అన్నప్పుడు నీ డబ్బులు కూడా 100% టోటల్లీ బిలాంగ్స్ టు గాడ్. సో ఇప్పుడు 10% దశమ భాగం ఎందుకు కూడా మొత్తం భాగం ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు 10,000 వస్తే 10,000 ఇచ్చేయాల్సింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అంటే కొత్త నిబంధన ప్రకారం అంటే జీసస్ ఈజ్ లార్డ్ అంటారు. లార్డ్ అంటే ప్రభువు, ఓనర్ బేసికల్. అంటే నువ్వు ప్రభువుకి సొంతము, నీ డబ్బు కూడా. సో ఇక్కడ ఏంటంటే నీకున్న డబ్బుని తీసుకొని వచ్చి అది 100 రూపాయలు అయితే 100 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ప్రభు దీన్ని ఎట్లా వాడముంటావు అని నువ్వు దేవుణ్ణి అడగాల. అంటే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని బైబుల్ చెప్తుంది. సో క్రిస్టియన్ చేయాల్సింది ఏంటంటే ఆ 100 రూపాయలని 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ప్రభా నువ్వు ఏం చేయముంటావు దీంతో, ఓకే ఇందులో ఒక 20,000 అక్కడ లెపర్సీ కాలనీ ఇవ్వు అని చెప్పాడు అనుకో, అక్కడ లెపర్సీ వచ్చి డైరెక్ట్ మన చెవుల్లో చెప్పలేడు బైబుల్. అది ఇప్పుడు నేను అదే ఖండిస్తున్నా. ఇప్పుడు మీరు అంటే ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఫ్రమ్ ద బైబుల్. బైబుల్ చెప్పేది ఏమంటే బైబుల్ దేవుడు మాట్లాడే దేవుడు, బైబుల్లో ఉన్న దేవుడు మాట్లాడతాడు అని ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటుంది. అది దేవుడు మాట్లాడతాడు అనేది స్టార్టింగ్ పేజ్ నుంచి ఉంటది. దేవుడు వెలుగు కలుగును గాక అని పలికెను. జెనసిస్ 12కి వస్తే దేవుడు అబ్రహాముతో నువ్వు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరు, నేను చూపించబో దేశానికి వెళ్ళు, దేవుడు మాట్లాడాడు. ఆల్ త్రూ ద బైబుల్ దేవుడు మాట్లాడుతూ ఉంటుంది.